ఆర్థిక రంగంలో సరికొత్త సంచలనం సృష్టించింది. సూపర్ పవర్ అమెరికాకు భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. గ్లోబల్ ఎకనామీలో ఎవరూ ఊహించని రీతిలో భారత్ సంచలన మైలురాయిని అందుకుంది. కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా జీడీపీ లెక్కల్లో ఏకంగా అమెరికానే వెనక్కి నెట్టి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ వృద్ధికి అత్యంత కీలకమైన ఇంజన్గా భారత్ అవతరిస్తోంది. IMF విడుదల చేసిన సంచలన గణాంకాలను సోషల్ మీడియా X వేదికగా ప్రముఖ పారిశ్రామికవేత్త RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయంకా పంచుకున్నారు. భారత్ సాధిస్తున్న ఆర్థిక విజయాన్ని ఆయన కొనియాడారు. 2026 నాటికి గ్లోబల్ జీడీపీ వృద్ధిలో భారత్ అసాధారణమైన వాటాను దక్కించుకోనుందని తెలిపారు. గ్లోబల్ జీడీపీలో 17.2% వాటాతో చైనా తర్వాత రెండో స్థానాన్ని దక్కించుకున్నట్లు చెప్పారు. అమెరికా సైతం భారత్ తరువాతే ఉందని సూచించే ఇమేజ్ ను పోస్టు చేశారు. 2026లో ప్రపంచ జీడీపీ వృద్ధిలో భారత్ 17.2% వాటాను అందించనుంది. ఇది అమెరికా కంటే ఎక్కువ. చైనా తర్వాత రెండో స్థానంలో ఉంటుంది. జనాభా వ్యవస్థాపకత, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ఆకాంక్షలు భారతదేశాన్ని ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన వృద్ధి చోదక శక్తులలో ఒకటిగా మారుస్తున్నాయి అంటూ సోషల్ మీడియా X వేదికగా హర్ష్ గోయంకా పోస్టు చేశారు. IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ కు సంబంధించిన గణాంకాలతో ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు. ఈ పోస్టు ప్రకారం చైనా 27.8% వాటాతో అగ్రస్థానంలో ఉండగా భారత్ 17.2% వాటాతో రెండో స్థానంలో ఉంది. ఇక అమెరికా 10.9%తో మూడో స్థానానికి పరిమితమైంది. ఇండోనేషియా 3.9%, తుర్కియా 2%, వియత్నాం 2%, ఈజిప్ట్ 1.5%, బ్రెజిల్ 1.5%, నైజీరియా 1.4%, సౌదీ అరేబియా 1.3% చొప్పున వాటా కలిగి ఉన్నాయి. భారత్ ఒక సాధారణ మార్కెట్ స్థాయి నుంచి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగడానికి వెనుకున్న ప్రధాన కారణాలను హర్ష్ గోయంకా తన పోస్టులో విశ్లేషించారు. దేశంలోని అత్యధిక యువ జనాభా భారత్కు అతిపెద్ద బలమని, శ్రామిక శక్తిగా సరికొత్త ఐడియాలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నట్లు చెప్పారు. దేశంలో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్ సంస్కృతి మునుపెన్నడూ లేనంతగా పెరిగిందని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం వెతకడం కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగడం దేశ ఆర్థిక రంగానికి ఊతమిస్తుందని చెప్పారు. UPI నుంచి డిజిటల్ బ్యాంకింగ్, టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన ప్రగతి గ్రామీణ ప్రాంతాలను సైతం ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించినట్లు సూచించారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఆధునిక సేవలను అందుకోవాలనే భారతీయుల బలమైన ఆకాంక్షలు దేశీయంగా డిమాండ్లను, వ్యాపార వృద్ధిని నిరంతరం పెంచుతున్నాయని వెల్లడించారు. ఒకప్పుడు కేవలం వర్ధమాన దేశంగా ఉన్న భారత్ నేడు గ్లోబల్ ఎకనామీని నడిపించే స్థాయికి చేరిందని హర్ష్ గోయంకా అన్నారు.